నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ. చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా నాయకులు. చంద్రబాబును మించిన అబద్ధాల కోరు దేశంలోనే లేరు. వెంకటగిరిలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఘనంగా రమాదేవి జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసే సంబరాలు. పలు ఆలయాల్లో పూజలు చేసిన మహిళా నేతలు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, అయ్యప్ప స్వాములు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుండటంతో అందుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో జరుగుతోందని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. చిలకూరు మండలంలో నెలపల్లి, రెట్టపల్లి తదితర గ్రామాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ చిలకూరు మండలంలోని రెట్టపల్లి, ముత్యాలపాడు, పారిచర్లవారిపాలెం, తెప్పగుంటపాలెం పంచాయతీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణను వైకాపా నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ హాజరయ్యారు. స్థానికుల నుండి సంతకాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం, విద్య దూరం చేసేలా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. నిర్మాణం పూర్తయినా నిర్మాణ దశలో ఉన్న వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం దారుణమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యా హక్కులను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతోందని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగలేకపోతే, గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే పేదవాళ్ళ బతుకులు వర్ణాతీతంగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది గమనించి, నేను ఇంత కష్టపడి మరి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పెద్దలను హక్కును చేర్చుకున్నారో ఆ అడుగుల్లో మన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కాలేజీలు తెచ్చారు. మరి ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రజల్లోనే వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన మరి ముందు అడుగేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి మందితో సంతకాలు చేయించి, ఇది దుర్మార్గం, అమానుష్యం, భావితరాలకి చాలా అవనీపాసమైపోతుంది. కాబట్టి ఈ వాతావరణం కరెక్ట్ కాదని కూడా ఆయన ఆలోచించి మరి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కాదు, మన పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ చెందినటువంటి ఈ కార్యక్రమం. దానికి వేరే కారణం ఏం లేకపోలేదు. ఈరోజు మీలో ఒక బిడ్డ డాక్టర్ కావాలని ఒక మంచి ఉద్దేశం ఉండి ఎంట్రన్స్ రాసినప్పుడు మంచి మెరిట్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో చదివించుకోవాలా, దాంట్లో సీట్ వస్తే ఉచితంగా వస్తుంది. లేదంటే ప్రైవేట్ పరం చేస్తే వాడు 1 కోటి చెప్పినా మనం కట్టాలా, 50 లక్షల రూపాయలు చెప్పినా మనం డబ్బులు కట్టాలా. మన కుటుంబంలో మన బిడ్డ డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోయే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదు. మీ అందరి దగ్గర కూడా గ్రామంలో సంతకాలు తీసుకుంటారు. ఆ సంతకాలన్నీ కూడా సేకరించి గ్రామాల నుంచి మండలానికి, మండలాల నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాజధాని అమరావతికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సంతకాల సేకరణ మొత్తం గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అప్పుడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం దిగివచ్చి
ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణని ఉపసంహరించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా వారు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు నెలబల్ రెట్టబల్లో సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దల మధుసూదన్ రెడ్డి, సిసి సభ్యులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి, నాయకులు ఓడూరు బాలకృష్ణారెడ్డి, నందవరం సుబ్బారావు, సనత్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఇస్మాయిల్, ప్రణీత్ రెడ్డి, కిషోర్, సునీల్ రెడ్డి, మల్లికార్జున్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి అడ్డ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిలుగంగ కార్యాలయం వద్ద మోటార్ సైకిల్ను ఆటో ఢీకుంది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళుతున్న డీఎస్పీ గీతాకుమారి సంఘటనా స్థలంలో గాయాలతో ఉన్న క్షతగాతుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక పోలీసులను ఆమె ఆదేశించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబద్ధానికి, అన్యాయానికి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి మరియు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెంకటగిరి పట్టణంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో విద్యా వైద్యంకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 17 వైద్య కళాశాలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట అని కాకాని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్, పేద ప్రజలు కూడా మంచి విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలని విద్యకి వైద్యంకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత తెలిపారు. వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతంలో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడతారు. దానితో పాటు పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని, ఏ జిల్లాలో అయితే ఆసుపత్రులు లేవో, మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని 17 మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకుని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి, 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిని ఒక కలం పోటుతో నేను క్యాబినెట్లో నిర్ణయం తీసేసుకున్నాను, 66 సంవత్సరాలు వీటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాను, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాను, డబ్బులు లేవు, పెట్టలేమని చెప్పి మాట్లాడుతున్నాడు. వీటన్నిటినీ కారు చౌకగా తనకు సంబంధించినటువంటి అసమిధులకు కట్టబెట్టాలి, దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు కూటమి ప్రభుత్వం దీనికి పాల్పడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. మంత్రి క్యాంప్ కార్యాలయంలో అభిమానులు, నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మహిళా కార్యకర్తలు ఆమె జన్మదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మంత్రి నారాయణ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు రమాదేవి మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. శాఖ మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారి సతీమణి రమాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఓహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు తీసేమా ఆ కేక్ పెడదాం బాగుంటుంది ఎందుకు రాదా 1 2 3 10 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ 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 హ్యాపీ బర్త్డే రమక్క హ్యాపీ బర్త్డే రమక్క హ్యాపీ బర్త్డే రమక్క హ్యాపీ బర్త్డే నారాయణ సార్ల సగం రమక్క రాష్ట్రంలో నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న కూటమి ప్రభుత్వం పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తోందని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చి డైవర్షన్ పాలిటిక్స్ పూనుకోవడం దారుణమన్నారు. నకిలీ మద్యం తయారీలో ప్రధాన పాత్రధారులను కూటమి ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని కాకాణి పూజిత మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణం విషయంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తూ దాన్ని అసలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడడం అనేటువంటి విషయం చాలా అన్యాయం. ఎందుకంటే కల్తీ మద్యం కేసులో ప్రధాన దోషులు ఎవరనేది మనందరికీ కంటికి కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు. కానీ వాళ్ళల్లో కొందరి మీద మాత్రమే ఏదో మొక్కుబడిగా యాక్షన్ తీసుకున్నామన్నట్టు తీసుకొని మిగిలిన నేరస్తులను రక్షిస్తూ ఈ కేసులు అన్నీ, ఈ మద్యం కేసు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. ప్రధాన నిందితులు సార్ రకరకాలైనటువంటి వీడియోలు రిలీజ్ చేయించి ఏ రకంగానంటే ఆ వీడియోల మీద ఒక కథనం సృష్టించి ఈ కేసుని మనకు కనిపిస్తుంది ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రభుత్వం మనకు కంటికి కనిపించినట్టు స్పష్టంగా కనిపించిపోతుంది అన్నమాట. అయితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్లో ఉంటే ఆ నాయకులని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు మద్యం ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని నాయకుల్ని జగనన్న మీద కేసు నెట్టడానికి ప్రయత్నించారు. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సిట్ సంబంధించి టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ ఒకవైపు కల్తీ మద్యం మీద ఆ సిట్ విచారణ జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు సిట్ విచారణకి సంబంధించి మీరు ఈ కల్తీ మద్యం రావడాన్ని ఎలా కనుక్కోలేకపోయారు? కనుక్కొని ఉండాల్సింది కదా మీరు, కల్తీ మద్యం రాగానే స్టేట్లోకి. కాబట్టి మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిట్ టీంని ఏర్పాటు చేసి సిట్ విచారణ చేస్తుంది, మేము ఇట్లా
కొంతమందిని పట్టుకున్నాము అని చెప్పి కేసును పక్కదావ పెట్టించేసి చేతులు దులుపుకొని అయిపోయింది. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన, మీ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటనని చేసిందంతా వైఎస్ఆర్సీపీ, మాకేం సంబంధం లేదంటే మీ ప్రభుత్వంలో జరిగిందండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకొకరిలో వచ్చి కల్తీ మద్యం తీసుకొచ్చారు అని అంటే మీరేం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? పడుకొని ఉన్నారా? మీరు నెల్లూరు జిల్లాలో కూడా సాక్షి మీడియాకి సంబంధించినటువంటి, సాక్షి బ్యూరోకి సంబంధించినటువంటి మస్తాన్ రెడ్డి గారి మీద కావాలని కేసులు పెట్టి, ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఇంకా రకరకాలండి. ఒక నెల్లూరు జిల్లా ఏముంది, జలదంకి సాక్షి రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం ఎంత అన్యాయము, బాధాకరము. ఇటువంటి రకరకాలైనటువంటి పనులు చేసి, అంటే మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు వేస్తారా? ఈ రకంగా ఒక రకంగా సాక్షి రిపోర్టర్ని మనం ఇబ్బంది పెడుతున్నారని అంటే, అందులో ఇక్కడ మస్తాన్ రెడ్డి గారు అయ్యప్ప దీక్ష చేస్తున్నారు. అంటే భగవంతుడు అంటే కూడా భయం లేనటువంటి వ్యక్తిగా మీరు ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందో ఏమో తెలియదు. ఆయన దీక్షలో ఉన్నారు, దీక్షకి నియమాలు ఉంటాయి. ఆ దీక్షకు సంబంధించినటువంటి నియమాలు కూడా ఆయన పాటించకుండా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఎంక్వైరీలని స్టేషన్కి తెప్పించుకొని రకరకాల బాధలు పెట్టి, తప్పు కదా. అంటే ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు జరుగుతుంటే వాటిల్ని నిరోధించే విధంగా ముందుకు అడుగులు వేయాలి. అది వదిలేసి ప్రజలకు, మా మహిళలకు అనేకమైనటువంటి వాగ్దానాలు, హామీలు ఇచ్చి ఆ హామీలను పూర్తి స్థాయిలోనే మర్చిపోయి ఇప్పుడేవో కొన్ని ఇచ్చిన హామీలు మాత్రం అరాకొరగా పూర్తి చేశారు. కొన్ని అయితే అసలే పూర్తి చేయాలి, అసలు వాటిని పట్టించుకోవట్లేదు కూడా. కాబట్టి ప్రశ్నించే వారిని మీరు నోరు నొక్కేస్తున్నారు, వాస్తవాలు చెప్పే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు. ప్రజలు ప్రాణాలు పోతుంటే మీరు పట్టించుకోవట్లేదు, మహిళలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు పట్టించుకోవట్లేదు. కక్ష సాధింపు చర్యలు, ఏదన్నా మీ మీద ఎవరైనా మాట్లాడితే సాక్షి మీడియా మీద దాడులు, ఇంకేదన్నా పత్రికా విలేకరులని టార్గెట్ చేయడం తప్ప మీరు ఏమీ చేయట్లేదు. మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన కానిస్టేబుల్కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో 5 తులాల బంగారు చైన్ను కానిస్టేబుల్ ఆచారి బలవంతంగా దొంగిలించేందుకు యత్నించాడు. ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కానిస్టేబుల్ ఆచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప భక్తులు ఇరుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆర్కే హైట్స్ అధినేత కోమారి కృష్ణ, రుక్మిణి, సాయి చరిత్, బాలయ్య, సులోచనమ్మ వ్యవహరించారు.
అందరినీ హక్కును చేర్చుకున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రతి శుక్రవారం గత 4 సంవత్సరాల నుంచి, అంటే సరాసరిగా 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు హైదరాబాద్ వాస్తవులైనటువంటి శ్రీ కుమారి కృష్ణ గారు, వాళ్ళ శ్రీమతి రుక్మిణి గారు, చిరంజీవులు సాయి చైత్రిక, వాళ్ళ అమ్మ నాన్నగారు సులోచనమ్మ గారు, బాలయ్య గారు, వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌతిక ఆనందంగా ఉంటూ వచ్చే నెల 16వ తేదీ 2018 నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక వనభోజన కార్యక్రమం దేదీప్యమానంగా పోయి జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ. చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా నాయకులు. చంద్రబాబును మించిన అబద్ధాల కోరు దేశంలోనే లేరు. వెంకటగిరిలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఘనంగా రమాదేవి జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. పలు ఆలయాల్లో పూజలు చేసిన మహిళా నేతలు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, అయ్యప్ప స్వాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.